అండ్ రీయూజబుల్ డైపర్స్ వాడడంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ సేవింగ్ ఒకటి, అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉండదు, ఎక్కువ ట్రాష్ అనేది జనరేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మనం ప్రాపర్ డైపర్స్ విషయానికి వస్తే ఇప్పుడు అందరూ కామన్ గా వాడేది డిస్పోజబుల్ డైపర్స్. సో ఎందుకంటే కన్వీనియంట్ టు యూజ్ ఒకటి, యూజ్ అండ్ త్రో ఒకటి ఉంటది కాబట్టి. సో ఈ క్లాత్ వర్సెస్ మనం డిస్పోజబుల్ డైపర్స్ చూసుకుంటే దేనివల్ల డైపర్ ర్యాష్ ఎక్కువగా వస్తుంది అనే దాని మీద పెద్దగా ఎవిడెన్స్ లేదు. సో డిస్పోజబుల్ డైపర్స్ కూడా మనం వాడుకోవచ్చు, కానీ ఇంట్లో ఉండి మనం ఈజీగా మార్చుకోగలిగినప్పుడు క్లాత్ నాపీస్ వాడుకొని నైట్ టైమ్స్ లో మనం పడుకుంటాము, అండ్ బయటికి వెళ్ళినప్పుడు మనం డిస్పోజబుల్ డైపర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ రెండు విధాలుగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. డిస్పోజబుల్ డైపర్స్ లో సూపర్ అబ్జార్బెంట్ డైపర్స్ అని ఉంటాయి, అంటే బేబీ యూరిన్ పాస్ చేసిన వెంటనే అది అబ్జార్బ్ చేసేసుకుని డ్రైగా ఉంచుతుంది. ఇప్పుడు వచ్చేవన్నీ కామన్ గా అవైలబుల్ ఉండే బ్రాండ్స్ అన్ని అవే ఉన్నాయి. సో అవి వాడుకోవాలి.